సాగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను. సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయమునకైనా, పగవాని బాణములకైనా నేను భయపడను. పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయమునకైనా, పగవాని బాణములకైనా నేను భయపడను. నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడెము నా కోటయు యేసే, నా
రక్షణలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా తండ్రి దేవా నీకే స్తోత్రం అని దేవుని మనం స్తుతిస్తాం, దేవుని గణపరుస్తామండి. ప్రతి వారు కూడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప రాజా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రములు. నా సర్వము నీవే దేవా, నా సమస్తము నీవే దేవా. యేసయ్యా మీకు వందనాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ కలిసి స్వరమెత్తి తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
సంగమంతా రెండు చేతులు పైకెత్తి దేవా, నా దేవా, నా తండ్రి, మా యేసయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము, నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హృదయపూర్వకంగా తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. ఒకసారి నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ, నీ కార్యము వివరించుట తండ్రి దేవా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒకసారి బిగ్గరగా స్వరమెత్తి, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. We worship you, Lord. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో
తండ్రి దేవా ఆనందమా నీ వడిలో ఇంకా హృదయపూర్వకంగా దేవా తండ్రి దేవా దేవాని సన్నిధిలో నీ వడిలో నాకు సుఖము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని మహాకృపను బట్టి చక్కటి ఆరాధనలో మనం పాలుపంపులు పొందే అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము క్రీస్తు స్వరము, వాయిస్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరమ గీతముల గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని, నా జడామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల ఆలకింపు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపి తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ వాక్యం మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, షూలమితి గూర్చి ప్రియుడు అంటున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నా వనమునకు నేను ఏతించితిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినే గాని నా మనసు మెలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించు. నా తల మంచుకు తడిసిపోయింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసిపోయాయి. నాకు తలుపు తీ అని ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రియురాలుతో అంటున్నాడు, నా తల మంచుకు తడిసింది, వాన చినుకులు తడిసింది, నేను తడుతున్నాను, నేను బయట ఉన్నాను, ఐ వాంట్ టు కమ్ ఇన్ టు ద హౌస్, నీలోకి నేను రావాలని కోరుకుంటున్నాను అని ప్రియుడు మాట్లాడుచున్నటువంటి స్వరం క్రీస్తు స్వరం వినబడతా ఉంది. అయితే దేవుని వాక్యం మనం చూస్తే నో ద వాయిస్, స్వరమెరుగుము, నో ద వాయిస్. ఈరోజు ఈ అంశాన్ని గురించి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, స్వరమును ఎరుగుట
చాలాసార్లు ఏ స్వరం ఏంటో తెలియదు. గనుకనే మీకు నేను తెలియపరుస్తున్నాను. మొదటిగా ఉండే స్వరము మానవ స్వరం, హ్యూమన్ వాయిస్. సెకండ్ వాయిస్ సాటనిక్ వాయిస్. థర్డ్ వాయిస్ స్పిరిట్ వాయిస్. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో స్వరమెరుగుము అని అంటే మనం ఏ స్వరాన్ని ఎరగాలి, ఏ స్వరమును ఎరిగిన వారిగా ఉండాలి వాక్యం చెబుతుంది. మనమందరం కూడా మానవ స్వరం ఎలా ఉంటుంది? మానవ స్వరం పరిమితి కలిగింది. మానవ స్వరంలో ఉండేటటువంటి జ్ఞానం, దాని యొక్క భవిష్యత్ అంతా కూడా భూ సంబంధమైనది, తాత్కాలికమైనది, క్షణికమైనది, ఇంతలో కనబడి అంతలో తొలగిపోయేది మానవ స్వరం. ఈ హ్యూమన్ వాయిస్ అనేది అది కొంతవరకే ఉపయోగపడుతుంది. ఇక రెండవది సాటనిక్ వాయిస్. దిస్ వాయిస్ డిస్ట్రాయ్స్. ఈ వాయిస్ ఏం చేస్తుందంటే మనల్ని నాశనం చేస్తుంది, మనల్ని పాడు చేస్తుంది, మనల్ని నెమ్మది లేకుండా చేసేటటువంటి వాయిసే ఇలాంటి వాయిస్ అన్నమాట. గనుక మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సాటనిక్ వాయిస్ అనేది డిస్ట్రాయింగ్ వాయిస్. గనుక ఈరోజు మనము ఏం చేయాలంటే మనం అందరం కూడా వినాలి. we need to hear divine voice. దైవ స్వరమును వినాలి, ఆ స్వరమును ఎరగాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లను వాటికి ముందుగా నడుచు గొర్రెలు అతని స్వరమెరుగును, గనుక అవి అతనిని వెంబడించును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు ఏం చేస్తూ ఉన్నాయి? గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నా గొర్రెలు నా స్వరం వినును. ప్రియమైనటువంటి వారలారా, జీవము గల దేవుని స్వరం అది మనం విన్నట్టయితే మనము తలుపు తీస్తాం. మనము తలుపు తీయటం ద్వారా మన ప్రభువు మన జీవితంలోకి వస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తాడో మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. కనుక మానవ సంబంధమైనటువంటి స్వరం వినకుండా అది తాత్కాలికమైనది ఎరిగి దైవ స్వరం నాశనం చేసేదని, దైవ స్వరం మన జీవితాలను ప్రభావితం చేసి మనల్ని దైవికంగా నడిపించేటటువంటి ఈ స్వరాన్ని మనం వినాలి. ఈ స్వరం వినడానికి వినగలిగిన చెవులు మనకు కావాలి, గ్రహించగలిగిన హృదయం మనకు కావాలి. మన బ్రతుకుల్లో మనమందరం కూడా ఆ జీవము గల దేవుని యొక్క కృపను కలిగిన వారమై మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవునికి ప్రియముగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా మనము బ్రతకవలసిన వారిగా ఉన్నాం. గనుక దేవుని స్వరం ఏం చేస్తుంది? ఈ స్వరం చేసే పనేంటి? ఈ స్వరం చేయగలిగిన కార్యమేంటి అంటే ఈ స్వరం మూయబడిన గర్భములను తెరిచేది, మూయబడిన ద్వారములను తెరిచేది. ఈ స్వరం పాపిని పరిశుద్ధుడిగా మార్చేది. మానవ స్వరం కాదు, సాతాను స్వరం కాదు. దేవుని స్వరాన్ని మనం వినేవారిగా ఉండాలి. ఈ దేవుని స్వరాన్ని ఎప్పుడైతే మనం వింటామో
మన జీవితాలు రూపాంతరపరచబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. దేవునికి మనము ప్రియముగా జీవించగలుగుతాం, దేవుని కృపను మనం పొందగలుగుతాం. ఆ దిశలో ఆ విధంగా కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. జీవాధిపతి అయిన దేవుడు మన కుటుంబాలను, మనల్ని దీవించి ఆశీర్వదించడానికి మానవ స్వరం విని మభ్యపెట్టబడి మాయలో మునిగి ఎన్నో రకాలుగా పాడైపోయే కుటుంబాలు ఉన్నాయి. సాతాను స్వరం విని ఏమి చేయాలో అర్థం కాక జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దైవ స్వరాన్ని విని దేవునికి ప్రియంగా బ్రతికేటటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలి. అలా ఉండటానికి మన బ్రతుకులను మనము సరి చేసుకోవడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడా, మానవ స్వరం, సాతాను స్వరం కాకుండా జీవము గల దేవుడవైన యేసయ్య, నీ స్వరాన్ని విని నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. నీ స్వరం విన్న బర్తిమైకి స్వస్థత వచ్చింది. నీ స్వరం విన్న లాజరు బ్రతికేడు. నీ స్వరం విన్న కుంటివాడు నడవటం ప్రారంభించాడు. నీ స్వరం ఈరోజు నీ బిడ్డలు విని నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయమని, నీ కృపా, నీ సమాధానం మాతో కూడా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరి ఉన్న మనకును సకల లోకంలోను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరికీ వందనాలండి. దేవుని స్వరం వింటూ దేవుని మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. దేవుని స్వరం వింటూ మనం ముందుకు సాగుదాము గాక. కృపామయుడైన దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడయ్యును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.